హాయ్ అండి. ఏ మసాలాలు లేకుండా అది కూడా కొంచెం ఆయిల్ తోటి టమాటా ఏం వేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదా. ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాసేపటికి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఈలోగా మష్రూమ్ని కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏం లేకుండా ఆయిల్ పిండుకొని మరీ వేసుకోవాలి. ఆ తర్వాత మీకు అందులో ఎక్కువ ఆయిల్ అయినట్టయితే చల్లారాక కొంచెం గిన్నెలో వేసి సైడ్ని పెట్టిస్తే ఈవినింగ్ కర్రీ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మష్రూమ్ని అందులో ఒక గిన్నెలో వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాక అందులోనే సాల్టు ఇంకా పసుపు, కారం, గరం మసాలా, ఇంకా మీ దగ్గర జీరా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర అవన్నీ లేవు కాబట్టి నేను ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చివర్లో పెరుగు వేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా చేత్తో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే వేయించుకున్నాం కదా ఆనియన్స్, అదే కడాయిలో వేసుకోండి. ఇది మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. నేనైతే ఎక్స్ట్రాగా ఆయిల్ ఏం వేయట్లేదు. ఆ ఆయిల్ ఎక్కువైందని కొంచెం తీసాను కానీ వేయలేదు. అందులోనే ఇది వేసి కాసేపటికి మష్రూమ్ నుండి వాటర్ రిలీజ్ అయ్యింది కదా. ఇప్పుడు మరి కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మష్రూమ్ని ఇంకా బాగా ఉడకనివ్వాలి. కాసేపటికి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇంకా దీనిపైన ఇంకేమైనా మీరు మసాలాలు యాడ్ చేయాలంటే చేయొచ్చు. నేను ఇక్కడ కస్తూరి మెత్తి కొంచెం ఉంటే వేసుకోండి. నేను చివరిలో కొత్తిమీర వేసుకుంటున్నా. టేస్ట్ సూపర్గా ఉంటుంది.